హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే. మేడం, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఓన్లీ పోలింగ్ రోజు మాత్రమే మీడియాతో మాట్లాడడం చూసాం. ఆ తర్వాత ఆయన మౌనం వహించారు. అసలు ఎక్కడ కూడా మాట్లాడడం కానీ జరగలేదు. తర్వాత విదేశాలకు వెళ్ళిపోయి కాస్త రిలాక్స్ అయ్యారు. అయితే ఫస్ట్ టైం ఎన్నికల ఫలితాలపైన ఆయన ఒకసారి పర్యవేక్షించారు, మాట్లాడారు అని చెప్తున్నారు కదా. మరి ఆయన రియాక్షన్ ఏంటి మేడం? అంటే ఆయన వచ్చిన తర్వాత ఈ గత కొద్ది రోజులుగా ఉన్నది ఎలా ఉంది, ఏంటి అనేది ఒక సమీక్ష జరగటం అయితే జరిగింది. సో అందరినీ టెలికాన్ఫరెన్స్‌లో ఆంధ్రలో ఉన్న ప్రముఖ నాయకులందరినీ కూడా టెలికాన్ఫరెన్స్‌లో తీసుకొని ఇక మనం ఎలాంటి రేపు 4వ తారీఖు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వైసీపీ చేసే అల్లరిమూక దాడులే కానివ్వండి, అవన్నీ మనం ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ రేపొద్దున అంటే డిపార్ట్మెంట్లో కొంతమంది తొత్తులుగా ఉన్నమాట వాస్తవమే అయినా, సో మనం చేయాల్సిన పని అయితే డీజీపీకి కంప్లైంట్ ఇవ్వటమే కానివ్వండి, ఇప్పుడే ఒక కంప్లైంట్ ఇవ్వటమే కానివ్వండి, ఈసీకి కంప్లైంట్ ఇవ్వటమే కానివ్వండి, ఇవన్నీ ఇస్తూ సో మనం ఉండాల్సిన జాగ్రత్తల్లో కూడా మనం ఉంటూ అంటే ఆ ప్రదేశాలలో ఉండేటప్పుడు నడుచుకోవాల్సిన ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయం మీద చర్చ జరగటమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే కానివ్వండి, అంటే ఆయనకి ఎన్నో ఎలక్షన్స్ చూశారు కదా. చంద్రబాబు నాయుడు గారికి అంత అవగాహన ఉంది. చాలా ఎలక్షన్స్ అవన్నీ ఆయన చూసే ఉంటారు. సో కానీ ఈ ఈ ఎలక్షన్ చాలా క్రూషియల్‌గా ఉంది. ఎందుకంటే రౌడీయిజం పెరిగిపోయింది. సో గతంలో లేనంత కన్నా ఎక్కువ అయింది. అంటే గతంలో ఉండేది కానీ ఎప్పుడో ఒక 30 ఇయర్స్ బ్యాక్ అలాంటి టైంలో ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ తగ్గాయి. తగ్గిన తర్వాత ఇప్పుడు పెరిగింది మళ్ళా. ఓకే. సో వీటన్నిటి మూలాన కూడా ఇప్పుడు రౌడీయిజం పెరిగిపోవటమే కానివ్వండి, ఇప్పుడు మాచర్ల లాంటి ప్లేసుల్లో అయినా కూడా 52 మెంబర్స్ పైన రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. సో అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపొద్దున వాళ్ళకి కావాలనే అల్లరి మూకగా వచ్చి అక్కడ రౌడీజం చేయటమే కానివ్వండి, దాడులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి సో జాగ్రత్తగా ఉండటం. ఈ 175 నియోజకవర్గాలు 25 పార్లమెంటరీలే కానివ్వండి, వీటన్నిటి దగ్గర అంటే జాగ్రత్తగా ఉండాలనే కానీ ఒక సజెషన్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఓకే. సో తర్వాత నువ్వు అబ్జర్వర్లుగా అంటే 175 స్థానాలకి 120 మందిని అబ్జర్వర్లుగా వేయటం జరిగింది. సో అది కొంచెం కష్టం, క్రిటికల్ పొజిషన్ కాబట్టి మొత్తం 175 మంది ఉన్నప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నప్పుడు 175 అబ్జర్వర్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తక్కువ ఉన్నారు కాబట్టి దాని గురించి వాళ్ళు డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఇదంతా ఏంటంటే సవ్యంగా సజావుగా జరగాలి. ఓకే. సో ఎక్కడ ఇబ్బందులు లేకుండా జరగాలి. దాని మీదే డిస్కషన్ జరగటం జరిగింది. ఓకే. మొన్నటి వరకు మేడం చంద్రబాబు గారు సైలెంట్‌గా ఉండడం పట్ల ఆయన గెలుపు పట్ల ఆయనకు ధీమా లేదు. అందుకే ఈ విధంగా మౌనంగా ఉన్నారు, విదేశాలు వెళ్ళిపోయారని చెప్పేసి విమర్శలు అయితే వచ్చాయి. ఇప్పుడు వాటన్నిటికి సమాధానం అనుకోవచ్చా ఇది? ఖచ్చితంగా ఆయన వెళ్ళింది విదేశాలకు వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, రావటం కూడా జరిగిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. సో ఆయన ఇంతవరకు కూడా రాలేదు. సో దాని గురించి అంటే 1వ తారీఖు వరకే పర్మిషన్ ఉంది. వస్తే రావాలి, ఈ లోపలే రావాలి ఆయన. రేపెల్లుండిలో యాక్చువల్లీ రావాల్సిన అవసరం ఉంది. ఆయన ఆయన రాలేదని బాధపడాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు వాళ్ళ బాధ? సో వాళ్ళు ఎందుకు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సిన పని లేదు. సో భయపడి దాక్కోవాల్సినంత అవసరము లేదు. భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీ. సో అంటే మేము గత ఇన్ని రోజులుగా అందరం చెప్తూనే ఉన్నాం కదా. సో వాళ్ళెవరు, వాళ్ళ కేడర్లో నాయకులు ఎవరు మాట్లాడటం లేదు కానీ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు, చెప్తూనే ఉన్నారు, సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. ఎవరు ఎక్కడికి తప్పిపోలేదు. ఏ ఎమ్మెల్యే కూడా వదిలిపెట్టి ఎక్కడా కూడా విదేశాల ట్రిప్లో వెళ్ళలేదు. సో అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో కనిపెట్టుకునే ఉన్నారు. ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా నియోజకవర్గం వదిలి కూడా బయట రాలేదు. సో దీని అంతటికీ చూస్తే మనకు సో గెలుపు మీద భరోసా ఉంది కాబట్టి వాళ్ళు నియోజకవర్గాలను అంటిపెట్టుకునే ఉన్నారనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయిన వాళ్ళు విదేశాలు కూడా వెళ్ళిపోయారు. అక్కడ వేరే దేశంలో గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి భయం ఉంది, మాకేం భయం ఉంటుందని. మేడం, ఎలాగో జూన్ 1కు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఆ రోజుతో ఒక క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. మరి ఆ రోజు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు మేడం? 1వ తారీఖు నుంచి ఎంప్లాయ్మెంట్ ఇది 1వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడి నుంచే మనకు 5 లక్షల పైచిలుకు ఉంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లోనే కొంచెం అందరికీ అర్థమైపోతుంది. సో దాని తర్వాత మనకు 4వ తారీఖు క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.
సో పోస్టల్ బ్యాలెట్ నాకు తెలిసిన అవగాహన వరకు 90% పైనే తెలుగుదేశంకి అనుకూలంగానే ఓటు పడింది అనేది నేను వినటం జరిగింది. అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు చెప్పిన మాటల్లో నేను వినటం జరిగింది. అంటే వాళ్ళకి వ్యతిరేకత ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఎక్కడ కూడా డిఏలు ఏది పెంచలేదు కూడా. సో వాళ్ళేంటి మా డబ్బులు పెంచకపోగా తర్వాత మా డబ్బులే పట్టేసుకొని మళ్ళీ ఎక్కడో కుటుంబాలకి ఏదో మా రిలేటివ్స్కో మా కుటుంబాలకో ఏదో డబ్బులు ఇస్తున్నాడన్న ఆ లెక్కన తీసుకుంటే నెలకు 10,000 తగ్గింది మాకు ఇప్పుడు. సో సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకి ఎంత అవుతుందని వాళ్ళు లెక్కలు వేసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీర్పిచ్చినట్టే కనపడుతుంది. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు 90% అబోవ్ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఈసారి తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది 90% వరకు అని చెప్పి వాళ్ళే చెప్తున్న సందర్భాలు ఇప్పుడు మనం వింటున్నాం. ఓకే, మరి మీరు చూస్తే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో 9వ తారీఖున 9:30 ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ముందే అనౌన్స్ చేయడం చూసాం. మరి దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు, అంటే పార్టీ తరపు నుంచి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం గురించి కానివ్వండి, ఎందుకు సైలెంట్గా ఉన్నారు దీని పట్ల? చెప్పాల్సిన సెంట్రలే చెప్తున్నప్పుడు మేము చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళే చెప్పుకుంటున్నారు, మాకు సెంట్రల్ వాళ్ళే చెప్తున్నారు మీరు ఖచ్చితంగా గెలుస్తారు, ఇంత భారీ మెజార్టీ వస్తుంది అనేది 145 వస్తుంది, ఎంపీలు 23 వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో మళ్ళీ సర్వేలన్నీ కూడా అనుకూలంగా చెప్తున్నాయి టీడీపీకి. సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా టీడీపీ డంకా బజాయిస్తుంది అనేది అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దాని తర్వాత మనకు 4వ తారీఖు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. సో పోస్టల్ బ్యాలెట్ నాకు తెలిసిన అవగాహన వరకు 90% పైనే తెలుగుదేశంకి అనుకూలంగానే ఓటు పడింది అనేది నేను వినటం జరిగింది. అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు చెప్పిన మాటల్లో నేను వినటం జరిగింది. అంటే వాళ్ళకి వ్యతిరేకత ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఎక్కడ కూడా డిఏలు ఏది పెంచలేదు కూడా. సో వాళ్ళేంటి మా డబ్బులు పెంచకపోగా తర్వాత మా డబ్బులే పట్టేసుకొని మళ్ళీ ఎక్కడో కుటుంబాలకి ఏదో మా రిలేటివ్స్కో మా కుటుంబాలకో ఏదో డబ్బులు ఇస్తున్నాడన్న ఆ లెక్కన తీసుకుంటే నెలకు 10,000 తగ్గింది మాకు ఇప్పుడు. సో సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకి ఎంత అవుతుందని వాళ్ళు లెక్కలు వేసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీర్పిచ్చినట్టే కనపడుతుంది. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు 90% అబోవ్ ఉంటుంది పోస్టల్ బ్యాలెట్ ఈసారి తెలుగుదేశంకి అనుకూలంగా ఉంది 90% వరకు అని చెప్పి. అంటే ఆయన వచ్చిన తర్వాత ఈ గత కొద్ది రోజులుగా ఉన్నది ఎలా ఉంది ఏంటి అనేది ఒక సమీక్ష జరగటం అయితే జరిగింది. సో అందరినీ టెలికాన్ఫరెన్స్లో ఆంధ్రలో ఉన్న ప్రముఖ నాయకులందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకొని ఇక మనం రేపు 4వ తారీఖు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వైసీపీ చేసే అలర్మూక దాడులే కానివ్వండి అవన్నీ మనం ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ రేపొద్దున అంటే డిపార్ట్మెంట్లో కొంతమంది తొత్తులుగా ఉన్నమాట వాస్తవమైనా సో మనం చేయాల్సిన పని